పేరుకు మాత్రమే తప్ప అందరికీ రుణమాఫీ అవ్వటం లేదని, ఇప్పటివరకు కేవలం 50% మాత్రమే రుణమాఫీ అయిందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. ములుగు మల్లంపల్లి ఏరియాలో విలేకరుల సమావేశంలో ఈటల మాట్లాడారు. ఎస్ఎల్బీసీ ప్రకారం 71 లక్షల మంది రైతులు రుణం తీసుకున్నారని, ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ చేస్తాము, ఎవరైనా తీసుకోకపోతే వెంటనే వెళ్లి బ్యాంకులో రుణం తీసుకోండి అని చెప్పారు. ఆయన లెక్క ప్రకారం ఆ రోజు 64 లక్షల మంది రైతులు అని చెప్పారు. తర్వాత 49 లక్షలు మందికి కుదించారు. నిబంధనల పేరుతో రైతుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేసినప్పుడు రుణమాఫీ చేస్తావా లేదా, నీ మాట మీద నమ్మకం ఉందా లేదా, నీది నాలుకన తాటి మట్టనా అని కూడా మేమందరము ప్రశ్నించాము. నేనొక్కడే రైతులను ఉద్ధరిస్తున్నట్టు, అధికారంలోకి రాగానే రైతుల ఆత్మహత్యలు ఆగిపోయాయని అనేక పత్రిక ప్రకటనలు ఇచ్చుకున్నారు. పత్రికా ప్రకటనలతో రైతుల కడుపు నిండడం లేదని గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మొదటి విడతలో 11.5 లక్షల మంది రైతులకు 6,095 కోట్ల రూపాయలు, రెండవ విడతలో అర్ధరాత్రి 1:49 లక్షలోపు రుణం ఉన్న సుమారు 6 లక్షల మంది రైతులకు 6,000 కోట్లు, మొత్తంగా 18 లక్షల మంది రైతులకు 12 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు. ఇంకా 31 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాలి. కానీ అల్లికి అల్లి సున్నకు సున్న అన్నట్టు చేస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు పేరుతో కిరికిరి పెట్టి రైతుల సంఖ్యను తగ్గించి వేశారు. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే రుణమాఫీ చేస్తున్నారు. డిసెంబర్ 9వ తారీఖు తర్వాత అయ్యే వడ్డీ మొత్తం రైతే చెల్లించాలని చెప్తున్నారు. ఇది మీకు సమంజసమా రేవంత్ రెడ్డి గారు? ఈ మధ్యకాలంలో పిల్లల చదువుల కోసం, ఇంటి నిర్మాణం కోసం రైతులు కూడా ఐటీ రిటర్న్స్ చేస్తున్నారు. వీరిని కూడా రుణమాఫీకి అనర్హులుగా ప్రకటించారు. 72 లక్షల మందికి చేయాల్సిన రుణమాఫీని 22 లక్షల మందితో సరిపెడుతున్నారు. రుణమాఫీ అవ్వక రైతులు ఆందోళనలో ఉన్నారు, బాధపడుతున్నారు. ఇవి కాకుండా రైతు బంధు పేరుతో రైతులకు, కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తామన్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు. వరికి 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. 6 గ్యారంటీలు, 66 రకాల హామీలు, 420 రకాల పనులు చేస్తామని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో పలు పాలసీల పేరుతో హామీలు ఇచ్చారు. సూటిగా అడుగుతున్నాను, పంట జూన్ నెలలో వేస్తాము, ఇప్పుడు ఆగస్టు నెల అయినా రైతు బంధు ఇవ్వలేకపోయినా మాట వాస్తవం కాదా? రైతు బంధు ఇవ్వకుండా రుణమాఫీ పేరుతో విడుదల చేశారు. దీనిమీద చర్చకు సిద్ధమా అని రేవంత్కి సవాలు విసురుతున్నాము. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్టింగ్ పాలసీతో ముందుకు పోతున్నారు. మీరు కూడా కేసీఆర్ బాటలో నడుస్తున్నారు. పెరిగిన పెన్షన్ కోసం వృద్ధులు, స్కూటీ కోసం కాలేజీ విద్యార్థులు, 2,500 రూపాయల కోసం మహిళలు ఎదురు చేస్తున్నారు. ఇచ్చిన హామీలు కాంగ్రెస్ మర్చిపోవచ్చు, కానీ మేము మర్చిపోము. మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. తాటికాయ అంత అక్షరాలతో పత్రికల్లో వేస్తున్న ప్రకటనతో రైతుల కడుపు నిండదు. రైతులకు మీరు 4 హామీలు ఇచ్చారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేస్తామని అన్నారు. ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రైతులకు, కౌలు రైతులకు 15,000 రూపాయలు, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయల రైతు బంధును వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రైతు కూలీలకు 12,000 రూపాయల భృతి ఇస్తామని చెప్పారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు మిమ్మల్ని చూసి, మీ గొప్పతనం చూసి ఓట్లు వేయలేదు. కేసీఆర్ను ఓడించటానికి మిమ్మల్ని గెలిపించారు అని మర్చిపోకు. మోసం చేస్తే మీరు ఎంతో దూరం పోలేరు. ఇంకా మీకు అధికారం ఉంది 4 సంవత్సరాలే. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ఎవరికి రుణమాఫీ కాలేదు వివరాలు సేకరిస్తున్నాం. వాటన్నిటిని ప్రచురించి మీ ముందు పెడతాం, ఎండగడతాం. రైతులతో కలిసి రైతు ఉద్యమాన్ని చేపట్టి ప్రభుత్వం మెడలో వంచుతామని రైతులకు హామీ ఇస్తున్నాము.